సోమవారం, మంగళవారం బోరేశారు. దేవుని కృపలో మంచి నిలబడ్డాయి. మీరు నమ్మండి, మనం చేసే ప్రతి పని నేనైతే విశ్వాసంతోనే చేస్తాను. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని వాక్యం సెలవిస్తుందిగా. నమ్మడం అంత తేలికేనా అంటే అసలు అదేగా సమస్య. రాత్రికి 11 అయితే ఈ రాత్రి నిద్ర చాలకపోతే రేపు ఏమైపోతామో. కాబట్టి కూటానికి రాము. నమ్మలేకపోవడం. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, పడుకున్న 2 గంటలైనా నెమ్మదిస్తాడు, విశ్రాంతి ఇస్తాడు, ఉదయాన్నే లేచేట్లుగా ఆ హుషారు ఉత్సాహం ఇస్తాడు అని నమ్మితే చెప్పండి, ముగిచ్చయ్యా అన్నట్టుగా ఉంటుందా ప్రాణం? ఉండదు. రాత్రి 3 అయింది మేము వచ్చేసరికి, తెల్లవారుజామున 3. మళ్ళా వెంటనే లేచి స్కూల్కి వెళ్ళాం. ఈరోజు ఉదయం కలెక్టర్ గారు మీటింగ్ జరిగింది. మోవా హై స్కూల్లో నాకు 10th క్లాస్ డ్యూటీ పడింది. అక్కడి నుంచి మోవా హై స్కూల్ వెళ్ళా. మళ్ళీ మా సెకండ్ సాటర్డే ప్రేయర్కి వచ్చా. కొంచెం కష్టం అవుతుంది, శరీరం వద్దంటుంది. భూమి మీద ఉన్నంత కాలం శరీరం సుఖపడమనే కోరుతుంది. సుఖం గుర్తుపెట్టుకోండి, ఎల్లప్పుడూ దేవునికి మిమ్మల్ని దూరం చేస్తుంది. అది రాసుకోండి. సుఖం అనేది ఎల్లప్పుడూ మిమ్మల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఆ ధనవంతుడు పెద్ద పాపాలేం చేయలా, ఎవరిదో దోసుకుని తినేలా, ఎవరికి అన్యాయం చేయలా, రోజు సుఖపడుతున్నాడంట. తనకున్న డబ్బులతో ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. సుఖం చాలా చాలా ప్రమాదకరమైంది. అపవాది కలుగజేసే ఒక కుట్ర ఏంటంటే, ఈ దినాల్లో మనల్ని చాలా సుఖపెడుతున్నాడు. సుఖం కోరుకోమన్నాడు. ఏం నువ్వు ఎంతసేపు చేస్తా ప్రార్థన, రాళ్ళు గుచ్చుకోవట్లేదు నీకు? ఏంటి అనుకున్నా, మోకాలు మంట ఎక్కట్లేదు నీకు అంటున్నాడు. మనం అనుకున్నాం నిజమేగా, అల్లాడిపోతుంది ప్రాణం. బైబిల్లో రాశాడు తిమోతి పత్రికలో, పరిచర్యలో ఎవరిని ఎలా గుర్తించాలి, ఎలా పరిచర్య చేయాలి అనే విషయాలు పౌలు తిమోతికి చెప్తూ 5వ అధ్యాయం 1వ పత్రిక 6వ వచనంలో అంటాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. 2వ పత్రిక 3వ అధ్యాయం చూడండి. 2వ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి నుండి చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. అదిగో 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 అక్కడ ఉంది. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఒక బాక్స్ వేసుకుని. పెద్ద ప్రమాద హెచ్చరిక అది. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు. ఇటు వారికి విముఖుడవై. మనుషులు ఇట్ట తయారైపోతారంట. ఎందుకు చెప్పాడు చూసారా లిస్టు? అమ్మా రేపు భోజనాలు ఏం కావాలో రిజిస్టర్ అయ్యమంటే రేపుకోమంటే ఏం చేస్తారు? కందిపప్పు కేజీ అని మొదలెట్టి రాస్తారు చూసారా, వరుసనే సరుకుల చోటి, కూరగాయల చోటి. అట్లా మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు ఇక్కడ పౌలు గారు. ఇలా తయారైపోతారు మనుషులు. ఎప్పుడు?
అంత్య దినము. ఇప్పుడు అంత్య దినాలంటే అయ్యి అమ్మా ఆ, చిన్నపిల్లలు సేమటప్పకాయలు కాల్చినట్టు కాలుతున్నారు మిసైలు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఉన్నాయో లేదు, మా చిన్నప్పుడు ఉల్లిపాయ బాంబులు వేసేవాళ్ళు, ఇట్లా కొట్టేవాళ్ళు, రోడ్డుకి వేసి కొడితే టప్ మంది మోగేది. అట్ట వేస్తున్నారు బాంబులు ఇప్పుడు దేశం మీద దేశం. ఉం? గడ్డ 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 వణుకుతున్నారు. అంత్య దినాలంటే ఎక్కడుంది అనుకున్నారు? ఇంకో 10 ఏళ్ళ తర్వాత వస్తాయి అనుకున్నారు మన వాళ్ళు. అబ్బా అసలు దగ్గరలో ఉన్నాం మనం, అంచుల్లో ఉన్నాం. అపాయకరమైన కాలములు ఇవి. ఈ కాలాల్లో మనుషులు ఎలా తయారవుతారంటే దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఉం? అన్నిటికంటే ముందు దేవునిని మనం ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఇది ప్రధానమైన ఆజ్ఞ. కానీ ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించడం ఆపేసి దేవుని కంటే ఏం ప్రేమిస్తున్నారంట చెప్పరండి? సుఖానుభవం. అమ్మా ఉపవాసం ఉండలేను, మోకరించి ప్రార్థన చేయలేను చెప్పండి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పలేను. ఒక 2 గంటలు వాక్యం, 2 గంటలా? ఏంటయ్యా మీరు చెప్తారు, మీకేముంది పదా పాట? పగలంతా కాయలాగి ఒళ్ళు పులిసిపోతే కాయ లాగిన వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎప్పుడన్నా లాగారా? యేసు రక్తమే జయం. దేవునిని ప్రేమించవలసిన మనుష్యుడు, దేవునిని హత్తుకోవలసిన మనుష్యుడు ఈ దినాల్లో సుఖమును ప్రేమిస్తున్నాడు. విధవరాండ్రను గురించి మాట్లాడుతూ అక్కడ అన్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బతుకుచుండియు చచ్చిందయుడును. అసలు వాళ్ళని అసలు విధవరాళ్ళ లెక్కలోనే మాకు అన్నాడు. చాలా చాలా బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే అన్ని ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వాక్యాన్ని మీరు తరచి చదువుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యంలో ఆనందించాలి, ప్రభువులో పరవశించాలి. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈ దినాల్లో ఉన్న పెద్ద సమస్య ఇది. అన్ని జనుల సంగతి అక్కడ ఉంచండి, వాళ్ళకేం తెలుసు? అసలు ఒకటే దారి వాళ్ళది. అంతా నిరోమయం, ఏమీ తెలియదు, చెమ్మ చీకటి అంధకారం. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు చేసుకుంటా పోతున్నారు. కానీ ప్రభువుని నమ్మిన మనం, బాప్తిజం పొందిన మనం చెప్పండి, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, సుఖాన్ని ప్రేమిస్తున్నావా? ఆలోచన చేయండి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండేవాళ్ళేరి? అయ్యగారు డాక్టర్ గారు ఉండొద్దు అన్నారండి. అసలు డాక్టర్ గారి మాట వేదవాక్కు. కొద్ది మందికి కూర్చో అంటే కూర్చుంటాడు, వంగుని భోంచేయాలి అంటే ఇక చచ్చేదాకా వంగునే భోంచేస్తాడు. నువ్వు చచ్చిపోతావు కూర్చుని తిందామంటే వంగునే తినాలన్నాడు అనుకోండి. చెప్పరండి. రాత్రి కిషోర్ మాతో పాటు వచ్చాడు, పాలంకిపాడులో పరిచయం చేస్తున్నటువంటి కిషోర్. ఆయన చెప్పాడు, మొట్టమొదటి ప్రెగ్నెన్సీ ఎప్పుడంట పద్మావతి హాస్పిటల్కి తీసుకెళ్లారంట. అమ్మో, ప్రెగ్నెన్సీ ఉంచుకుంటే చచ్చిపోతారు మీరు, అర్జెంటుగా తీసేయమందంట. 360 షుగర్ ఉంది, ఇంకేమైనా చచ్చిపోతారు మీరు, అసలు ఎట్టా కుదరదంటే కుదరదు, తీసేయమందంట. మనం ఏం చేస్తాం? అసలు వెంటనే ముందు నువ్వు ఉంటే చాలు అమ్మ, పిల్లెందుకులే, పిల్లోడు ఎందుకులే. అసలు మీరు నమ్మండి, మనం చాలాసార్లు డాక్టర్ని బాగా నమ్ముతాం, దేవుడి కంటే కూడా, వాక్యం కంటే కూడా. 5 నెలల వరకు తీసుకెళ్ళదంట మళ్ళీ హాస్పిటల్కి. మౌనంగా ఇంట్లోనే కూర్చోబెట్టారంట, విశ్వాసంతో ప్రార్థన చేశారంట.
దేవుడు చక్కటి కూతురునిచ్చాడు. 5వ నెల అయిన తర్వాత అందంట, టెస్టులు చేసి అంతా బాగుందిలే ఉంచుకోండిలే అంటుందంట. ఆవిడ మాటని తీసేస్తే కొద్దిమందికి అసలు అంతే. శరీరానికి అనుకూలమైన బోధకులను శరీర సుఖానికి కష్టపడకుండా కదా తేలిగ్గా పని అయిపోయేటట్టుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఇరుకు మార్గం. స్తోత్రం చెప్పండి. ఇదే మార్గం మనోహర, ఏ మార్గం అది? ఇది ఇరుకు మార్గం. సుఖాన్ని ప్రేమించేవాడు ఈ మార్గంలో వెళ్ళలేడు, ముందుకు సాగలేడు. మనము సుఖాన్ని ప్రేమించడానికి వీలు లేదు. మీరు మీ శరీరాన్ని దేవుని పని కొరకు వంచాలి. అమ్మో ఎట్లా అనుకోమాకండి. ఎంత పెంచిన మట్టికేనన్నా, ఈ మట్టి కొండలు ఎంత పెంచిన మట్టికేనన్నా, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, ఎండవానాలనియు జడిసి ఎంత కాలము మూలనుందువు, కండలను ప్రేమింతువేమన్నా, ఈ మట్టి కండలు ఎంత పెంచిన మట్టికేనన్నా. మట్టికేనా ఇంకెక్కడ తీసుకెళ్తారా? బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే గంధపు చెక్కలతో ఏమవుతాడు? బంగారం అయిపోతాడా? గంధపు చెక్కలతో కలిపితే బంగారం అయిపోతాడా? యేసు రక్తమే. అమ్మో ఎంత ఎంత జాగ్రత్తగా చూసుకున్నారు మనుషుల్ని. మా స్కూల్లో పాపని ఈరోజు అడిగాను, ఏంటని మొహం అంతా ఇట్లా తెల్ల తెల్ల పొక్కులు వస్తున్నాయి, అవును పేరెంట్ లెవెల్ రాస్తున్నావా అన్న. రాసేదాన్ని సార్ 8th క్లాస్లో, మానేశాను సార్ అంటుంది. ఎన్ని డబ్బాలు అయిపోతున్నాయో. రే అక్కడ యుద్ధం వస్తుందిరా నాయన అంటే రాని, యుద్ధం వస్తే డీమార్ట్ ఇక్కడ లేదండి మాకు. అసలు ఎంత ఎంత శరీరాన్ని పోషించుకుంటున్నామో. ఈ శరీరాన్ని చెప్పండి, ఈ శరీరంలో ఉంటే మనం పని చేయగలం కాబట్టి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం తప్పులేదు. ఈ దేహాన్ని పోలుస్తూ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, శిథిలమైపోయే గుడారం అంటాడు. ఒకటి భూమి మీద కనబడే ఇల్లు శిథిలమైపోయే గుడారం, రెండవది ఈ ప్రాణం, ఈ ఆత్మ ఉన్నటువంటి గుడారం కూడా చెప్పండి శిథిలమైపోయేదే. ఎంత శిథిలమైపోతుందంటే, కష్టం నీ భార్య నీ దగ్గరికి రాలేదు, నీ భర్త నీ దగ్గరికి రాలేడు, నీ పిల్లలు నీ దగ్గరికి రాలేరు. ప్రియులరా, మనము సుఖమును ప్రేమించకూడదు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారన్నాడు. అలాంటి వారికి విశ్వాసులు గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ప్రేమిస్తుందా ఈ విశ్వాసి, సుఖపడ్డానికి ఇష్టపడుతుందా అని గమనించుకోవాలి. ఈమె దగ్గర నువ్వు ఉంటే నువ్వు ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తావా, లేకపోతే నువ్వు కూడా సుఖానికి అలవాటు పడతావా అనే స్పృహ ఉండాలి. కొద్దిమందికి ఏమీ లేదు, అక్కాయ్ అని తిరుగుతారు. యేసు రక్తమే. అక్కాయి నిజమే, అక్కాయి ప్రేమించు, సహవాసం చేయి, కానీ ఆమె ఎవరో దేవుణ్ణి ప్రేమించే బిడ్డనా, ప్రాణం పోయినా ప్రభు కొరకు నిలబడే బిడ్డనా, ఎంత కష్టం వచ్చినా ఆరాధన మానకుండా వచ్చే బిడ్డనా? ఇలాంటివి ఏమి గమనించరండి కొద్దిమంది. మా కులమే, మా అక్కాయి. ఈ దృష్టి ఉన్నంత కాలం నువ్వు చెప్పండి, నీలో ఉన్న ప్రేమ, దైవికమైన తృష్ణ ఆటోమేటిక్గా చచ్చిపోద్ది. ఉండేది నీకు ఒకప్పుడు, కానీ పలానా అక్కాయితో తిరగడం మొదలెట్టావు, ఇక ఇప్పుడు మొత్తం అడుగంటిపోయింది.
మొత్తం అడుగంటిపోయింది. యేసు రక్తమే జయం. పొయ్యి మీద పెట్టి పాలు వదిలేస్తే ఏమవుతాయి? కనబడతాయా? కొంతసేపు పొంగునట్టు కనబడతాయి, కొంతసేపు ఒట్టాగా ఉంటాయి. అది చివరికి 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 ఒక్క చుక్క కూడా కనబడవు. మాడిపోయింది గిన్నె కనబడద్ది. ఏమైపోయింది? పాలన్నీ ఉండవు ఉండవు. ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనించుకోవాలి సంఘంలో. అందుకనే మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. అందరూ ఉంటారు ఇక్కడ. మందిరానికి వస్తారు, చెప్పండి, పాస్ట్ గారి మీద సెటైర్లు వేస్తారు. మందిరానికి వస్తారు, వాక్యం వినకుండా జోకులు వేసుకుంటా ఉంటారు. మందిరానికి వస్తారు, కళ్ళు మూసి ప్రార్థనే చేయరు. మందిరానికి వస్తారు, ఉపవాసం కూడా ఒక్కరోజు కూడా ఉంటారు నెలలో. చెప్పండి, కనీసం నెలలో ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండని వాళ్ళు మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నారని ఎలా చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. షుగర్ అండి, డాక్టర్ గారు చెప్పండి, ఉండొద్దు అన్నారండి, చచ్చిపోతాం అన్నారండి. సరే, ఎన్నాళ్ళు బతుకుతావు అన్నాడు అడుగు. ఎప్పుడన్నా నువ్వు చెప్పినట్టు చేస్తానయ్యా, ఎన్నాళ్ళు బతుకుతావు, ఎన్నాళ్ళు బతికిస్తావు అడుగు. చెప్తాడు. ఆయన చేతులు ఎంత ఉందో. విచారం ఈ దినాల్లో దేవుని వాక్యానికంటే లోక సంబంధమైన వృత్తిరీత్యా చేస్తున్న డాక్టర్ల మాటలు విని విశ్వాసంలో నుండి తొలగిపోయిన వారు ఉన్నారు, తొలగిపోతున్న వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. అన్యజనుల మాట కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత జాగ్రత్త మనుషులకి. ప్రియులరా, మనము దేవునిని ప్రేమించడానికి భూమి మీద ఉన్నాం. ఉన్నంతకాలం దేవునినే ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు నడిచెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగన్ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నిరసింపక సాగెదా, నెవెనుదిరుగన్ నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూడండి ఒక మాట. యెషయా గ్రంథం 'హల్లెలూయా' స్తోత్రం.
47వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం, కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరెవ్వరూ లేరు. కూర్చుండను, పుత్ర శోకము నేను చూడనని అనుకొనుచున్నదానా. ఈ మాటను చూసారా, కఠినమైన మాటలు ఇక్కడ మనం చదువుతాం. ఎవరంట? సుఖాసక్తురాలవై నిర్భయముగా. అరే, ఈ దినాల్లో నేను తప్పిపోతున్నానేమో, దైవికమైన మార్గంలో నుండి తొలగిపోయానేమో, దేవునికి దూరం అయిపోతున్నానేమో, శరీర సుఖాన్ని కోరుకుంటున్నానేమో, ఈ ఆలోచన సంఘంలో లేదండి, విశ్వాసుల్లో లేదు. ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళే బహు జాగ్రత్తగా జీవిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులరా, సుఖంగా ఉండడానికి దేవుడు మనల్ని భూమి మీదకు పంపలేదు. మీరు వినే ఉంటారు కదా, మొన్న జఫన్యా శాస్త్రి గారు చెప్పారు, ఇష్మాయేలుకున్న ఆశీర్వాదాలు, ఇస్సాకుకున్న ఆశీర్వాదాలు, ఏది కావాలి, ఏది క్రైస్తవుడు కోరుకోవాలి? 12 మంది కొడుకులు 12 రాజులు అయ్యారంట. ఎవరికి? ఇష్మాయేలుకి. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా అయింది. కానీ ఇస్సాకు జీవితంలో అడుగడుగున పరిస్థితులన్నీ వ్యతిరేకం. కానీ ఏది మనం కోరుకోవాలి? అనేది మనం గ్రహించాలి. మీలో అంటే నేను మీకంటే ఎక్కువని మీరు తక్కువని నేను చెప్పట్లేదు, కానీ నేను గమనించింది ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆకలి చాలా మందిలో లేదు. మరి ఎక్కడ తప్పు వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రారంభ దినాల్లోనే మీరు అలా ఉంటే, క్రొత్తగా మందిరానికి వచ్చి ఇప్పుడే మీరు సతికిలు పడిపోతే ఇంక ముందు బోళ్ళంత ప్రయాణం ఉంది కదా, ఎట్లా చేస్తారు? ఇప్పుడే ఏదంటారుగా, తుమ్మితే ఊడిపోయే ముక్క అని, రెపరెపలాడుతుంది కొద్దిమంది దీపాలు ఎప్పుడు ఆరిపోతాయి అన్నట్టుగా. అడ్డం పెట్టి జాగ్రత్తగా అమ్మ ఎటో ఒకటి మందిరానికి రామ్మా, దేవుడు సహాయం చేస్తాడులే అమ్మా, బతిమాలి భయం అంతా లేకుండా చేసి కొంచెం ధైర్యపరిచితే కానీ వస్తలే కొద్దిమంది మందిరానికి. ఈ రెపరెపలాడే దీపాలు ఎంతకాలం నిలబడతాయో అనిపిస్తుంది నాకు. మనము ప్రభువుని ప్రేమించాలి. హల్లెలూయా. అన్నిటికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించాలి. ఇంకో మాట చెప్పనా, మీ శరీరం కంటే ఎక్కువగా మీరు ప్రభువుని ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుఖాసక్తురాలవై అంట. ఏ ఆసక్తి? దైవికమైన ఆసక్తి లేదు. పౌలంటాడు, దేవాశక్తితో నేను మిమ్మను కన్యకను అప్పగించినట్టుగా ఒక్కడే పురుషుడికి అప్పగించాలని సంగమా నేను దేవాశక్తితో అంటాడు. ఏ ఆసక్తి? పౌలుకుంది ఏ ఆసక్తి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఏముంది ఏ ఆసక్తి? సుఖాసక్తి కదా. దేని కొరకైన ఆసక్తి మనలో ఉంది, దేని కొరకైన ఆరాటం మనలో ఉంది, ఆలోచన చేయండి. బెర్కమెన్స్ గారు సుఖం గురించి ఒక పాట రాశారు, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు దొరికితే వినండి. సుఖముల కొరకు పరుగెడకు, సుఖముల వెంట పరుగెడకు అని ఒక మంచి పాట రాశాడు ఆయన. మనం చేసే ప్రతి పనిలో దేవుని చిత్తాన్ని వెతకాలి. ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టు, దర్జాగా బ్రతుకుతా కాదు నాన్న, సుఖపట్టానికి కాదు నాన్న, అందులో కూడా నీ పని
ఏది ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? ఈ దినాల్లో సుఖాశక్తి ఎక్కువైపోయింది. సంఘాలు చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి. సేవకులు బిక్కుబిక్కుమంటూ వాదు చేస్తున్నారు, ఏమంటే ఏమవుతుందో అని. తప్పు కనబడినా తప్పుగా చెప్పలేని పరిస్థితి. దేవుని దగ్గర చెప్పుకొని ప్రభు క్షమించయ్యా అనుకోవడం తప్ప ఏమో ఎలా ఉంటుందో రియాక్షను కష్టం. గద్దింపుని స్వీకరించే వాళ్ళేరి, శరీర సుఖాన్ని పక్కన పెట్టి ప్రభువా నన్ను క్షమించనే వాళ్ళేరి. దావీదు తన జీవితంలో సుఖపడ్డానికి సింహాసనం మీదకి ఎక్కలేదు. అన్నాడు, నేను అసలు మంచం ఎక్కనన్నాడు, దేవుని మందిరం కట్టేంత వరకు. అంటే ఏంటి అర్థం? నేను సుఖపడినా. 2-3 అర్థాలు ఉన్నాయి. సహజంగా మంచం మీద పడుకుంటే మనకు హాయిగా కదా. రాజుగారి మంచం అంటే ఎలా ఉంటుంది? మాట్లాడండి. అట్లా ఉండదు రాజుగారు. మాకేం తెలుసు అయ్యా, రాజుగారి మంచం ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా పెట్టారండి మొహం. ఎలా ఉంటుంది? ఏయ్ కాల్ బైబిల్ తగులుతున్నాడు, ఏమి స్పృహ లేదు. సుఖపడ్డానికి దావీదండి న్యాచురల్ పర్సన్, సహజ సిద్ధమైన వ్యక్తి. ఆర్టిఫిషియల్ కోసం, అడావుడి కోసం పరిగెత్తే మనిషి కాదు. అసలు ఎంత బాగుంటుందన్నమాట. నాకు వాడుక లేదంటాడు, తగిలించుకున్నాక అన్నీ. సరే ముందే వేసేయమని వద్దంటే బాగోదే అనుకున్నాడేమో. రాజుగారిని అన్నీ వేయమన్నాడు, వేయించాడు. వేయించిన తర్వాత అయ్యా నా ఇట్లా వెళ్తే మాత్రం నేను ఆడు ఊరికి నన్ను పడేస్తాడు, వయసు రక్తమే జయం. సుఖపడేవాడు సులువుగా సాతాను బోన్లో పడతాడు. అర్థమవుతుందా? మీకు అర్థం అవడం కోసం చెప్తాను. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో వసంతకాలమున రాజులు యుద్ధం చేస్తున్నారంట. అందరు యుద్ధ రంగంలో ఉన్నారు. దావీదేమో నిద్రపోతున్నాడు. మిద్దె మీద పడుకుని స్నానం చేసే స్త్రీని చూసి ఇక చేయాల్సిన ఏ రంగం అంతా చేసి భ్రష్టుడైపోయాడు. అతని జీవితంలో చేసిన పెద్ద పొరపాటు ఏమన్నా ఉందంటే అది ఒక్కటే. అందరు యుద్ధం చేస్తుంటే ఇది పడుకున్నాడు. యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు నాకు అనిపించేది, కాయలాగితే నిద్ర వస్తుంది మనకి. అందరు యుద్ధం చేస్తుంటే నిద్రపోవడం ఏంటి చెప్పండి? అయితే యుద్ధంలో అన్నా ఉండాలి, లేకపోతే ప్రార్థనలో అన్నా ఉండొద్దు. ప్రభువా నా సైన్యం నా కోసం పోరాడుతున్నారు, వాళ్ళు నా కోసం ప్రాణాలకు తెగించి యుద్ధరంగంలో ఉన్నారు, దయచేసి వారిని కాపాడు, శత్రువు మీద జీవమని కనీసం ప్రార్థన చేయొద్దు. యుద్ధంలోకి వెళ్ళట్లేదు, ప్రార్థన చేయట్లేదు, కానీ ఏం చేస్తున్నాడు అయ్యగారు? నిద్ర. కొద్దిమందికి ఎప్పుడు నిద్రే అండి, ఎప్పుడు నిద్రే. యేసు రక్తమే జయం. బ్రదర్ అలసిపోయాను బ్రదర్, అసలు ఏమీ బాగోలేదు బ్రదర్. ఎందుకు బాగుంటుంది నీకు? ఈరోజు కలెక్టర్ గారు 10th క్లాస్ పిల్లలతో మాట్లాడారు, చూసారా మీరు? వీడు నిద్రపోతున్నాడు, వీడు అలసిపోయాడు. పరీక్షలు నిద్రపోమాకరాయి బరగోకుండా. కలెక్టర్ గారి ప్రసంగం విన్నావా? మీకు పెట్టలేదా? ఇప్పుడు 9th వాళ్ళకి పెట్టారా? ఎన్ని మంచి విషయాలు చెప్పాడు. మీరు నమ్మండి, వింటే చాలు బాగుపడతారు. అసలు ఆయన జీవితంలో 10th క్లాస్లో ఏం చేశాడో చక్కగా ఒక అరగంట చెప్పాడు పిల్లలకి. రాసుకోమంటే రాసుకోవట్లా, గుడ్లేసి చూస్తున్నారు మా పిల్లలు. దెయ్యాలారా మీరు, రాసుకోరారు అసలు. నేను రాసే 3 పేజీలు ఆయన ఏం చెప్పాడు ప్రతి మాట. ఎన్ని మంచి విషయాలు చెప్పాడో. సమ్మర్ హాలిడేస్లో మొత్తం 10th క్లాస్ పుస్తకాలను చదివేశాడంట. నెక్స్ట్ 10thలోకి వెళ్ళేటప్పుడు, ఇక 10thలోకి వెళ్తాడు. 10th క్లాస్ ముందు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్లో కావ్య ఇటు చూడు, ఎక్కడ లేదు అలసిపోతాం. ఇవాళ కూటమి ఉంటుంది,
ఒక గంట పడుకుందాం అనిపిస్తుంది స్కూల్ నుంచి వచ్చాక. అప్పుడు పడుకోరు. ఇక అప్పుడు పిల్లల్ని చూసి పెద్దవాళ్ళని చూసి ఆంటీనే పడుకోగలేంది, నేను 6th క్లాస్ పిల్లల్ని పడుకుంటే తప్పే ఉంది, ఆ అంకులే ఒగ్గలేంది, నేను చిన్నపిల్లవాడిని పడుకుంటే ఏముందని వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు. ఎన్ని మంచి విషయాలు మీరు నేర్చుకునే మనసు ఉంటే ప్రభు ప్రతి చోట నేర్పుతాడు. మన కలెక్టర్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన సివిల్స్లో 36th ర్యాంక్ వచ్చిందంట నేషనల్ వైడ్. మామూలు విషయం కాదు. సమ్మర్ హాలిడేస్లో చదివేశాడు పుస్తకం, ఎన్ఎస్ టెక్స్ట్ బుక్, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్. ఎంత గొప్ప సంగతే. వాళ్ళ అమ్మ నాన్న టీవీ చెడిపోతే టీవీ బాగు చేయించలేదంట. మేము చూడటం కాదు, నువ్వు చదువుకోవడం కాదురా, మేము కూడా చూడం, నువ్వు చూడొద్దు మేము చూడం అని టీవీ అసలు బాగు చేయించలేదంట. వినండి, నేను రాశాను 3 పేపర్లు, వీలైతే పిల్లలు తీసుకోండి. పిల్లలకు 10 సూత్రాలు చెప్పాడు. ఈ ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు జీవితంలో. 10th క్లాసే కాదు, అసలు జీవితంలో గొప్ప వాళ్ళు అవుతారు. టీచర్లకు 5 మాటలు చెప్పాడు. పేరెంట్స్ తల్లిదండ్రులకు 5 మాటలు చెప్పాడు. ఎంత బాగున్నాయో ప్రతి మాట తీసుకోవాలి. టీచర్ గారి పక్కన ఒక అమ్మాయి కూర్చుంది, ఏమి రాయట్లే, టీచర్ గారు ఏమో రాసుకుంటున్నారు. కోపం వచ్చి సాహసి ఒకటి బీకింది. రాచావని అసలు కనీసం నా పుస్తకాలన్నా చూసి రాచావని. అసలు ఏమీ అసలు బాగుపడాలని లేదు అసలు. చెప్పండి, అసలు అన్నీ నాకున్న భయంలో ఒక భయం ఏంటి, మనం అన్నీ అందిస్తున్నాం పిల్లలకి, అందుకని చెడిపోతున్నారు. ఇక వాళ్ళు కష్టపడాలని లేదు, చదువుకోవాలని లేదు. చెప్పండి, నోటి కాడి నుంచి అన్నీ మొత్తం A to Z చక్కగా తీసుకెళ్ళి చేతుల్లో పెడుతున్నాయి. వాళ్ళకేం తెలుస్తుంది కష్టం. నేను నిన్న మోషతో కూడా ఇది చెప్పా, నానా మేము నడుచుకుంటూ వచ్చిన సందర్భాలు నేను చదువుకోవటానికి. పిల్లలకి ఇప్పుడు బళ్ళు, కార్లు అన్నీ అలవాటు అయిపోయి, నీకేం సుఖపట్టమే, కష్టపడటం లేదు. సమ్మర్ హాలిడేస్ నుంచి నేర్చుకుందాంట ఎర్లీ మార్నింగ్ లేవటం. అసలు 5 తర్వాత ఎప్పుడు లేచింది లేదంట. 5కి లేచేవాడు ఖచ్చితంగా. సుఖపడేవాడు ఏం బాగుపడతాడు చెప్పండి. దానిలో పిల్లలు కాదు, ముందే సుఖపడిపోతున్నారు. కష్టం లేదు, చదువుకోవటంలో కష్టం లేదు, రాసుకోవటంలో కష్టం లేదు, మాట ఎంటలో కష్టం లేదు. చెప్పండి, మా పిల్లలైతే కింద కూర్చోమంటే అల్లాడిపోతున్నారు. స్కూల్లో డెస్క్ బెంచ్లు అలవాటు చేసేసి, సార్ ఇది హైట్ సరిపోవట్లేదు సార్, కాళ్ళు పట్టేస్తున్నాయి సార్, అంతా ఎంత సుఖమో. చెప్పండి, అన్నీ అందిస్తున్నాం. ఇదిగో గ్యాస్ బండలు లేవు కానీ పుల్లలు పెట్టి వండండి, కానీ వంట మాత్రం ఆపొద్దు. పిల్లలకి మంచి భోజనం పెట్టాలి, రోజు గుడ్డు వేయాలి. గుడ్లు తిని గుడ్లు తేలేయటమే తప్ప ఏమన్నా చదువుతున్నాడా అంటే ఏమీ లేదు. ఏసు రక్తమే. సుఖపడేవాడు బాగుపడ్డు, గుర్తుపెట్టుకోండి. ఈ శరీరం చెప్పండి సుఖానికి అలవాటు చేస్తే ఇంకా సుఖం. అర్థమవుతుందా? ప్రతి రాత్రి 2-3 అవుతుంది, పొద్దునే లేచేటప్పుడు కష్టంగా ఉంటుంది. ఇప్పుడు కూడా నేను పడుకుంటే మైకేల్ వచ్చి లేపాడు, నాన్న 8 అయిపోయింది, మేము అందరం వెళ్ళిపోతున్నాం ప్రార్థనకి అని. అట్ట పడింది వచ్చిన తర్వాత, ప్రార్థన నుంచి వచ్చిన తర్వాత. కొంచెం శరీరానికి రెస్ట్ ఇవ్వమని నేను చెప్పట్లేదు, కానీ రెస్ట్ ఇవ్వండి. కానీ ఆ రెస్ట్ కూడా దేనికోసం అంటే రీఛార్జ్ అయ్యి మళ్ళీ పనిచేయడం కోసం. స్తోత్రం, హల్లెలూయా. అచ్చంగా రెస్టే అనుకోమాకండి. దేవునిని మనం ప్రేమించాలి. మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడం కాదు, మన శరీరం కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. స్తోత్రం, హల్లెలూయా. చాలా కఠినమైన పదాలు వాడాడు అక్కడ. సుఖాసక్తురాలవై నిర్భయంగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరెవరు లేరు, నేను విధవరాలనై అసలు హాయిగా బతుకుతున్న నా జీవితం ఏమీ తిరిగేలేదు కదా. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం, ట్రంప్ కూడా అనుకున్నాడు తిరిగిలేదు, ఇరాన్ కూడా ఊరికట్ట మట్టి కనిపించేద్దామని చుక్కలు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? అంత తేలిగ్గా ఉంటుంది అనుకున్నారా? అందరూ ఒకే రకంగా ఉంటారా? చాలాసార్లు మనం కూడా అనుకుంటాం అందరినీ నోటితో గెలిచేస్తాను నేను అని.
నీకంటే ముదురు రకం పడితే అప్పుడు అర్థం అవుద్ది మన పాపం వాళ్ళ ఊరికే బెదరేసి అదరేసి గెలిచాం కానీ చూడు ఇక్కడ ఎట్ట బొక్కబోర్లా పడ్డాము అనిపిస్తుంది. అంత తేలికేనా? ఆడికంటే ముదురు తగిలాడు ఇప్పుడు. ఫ్యామిలీ అంతా లేపేశారు, సుప్రీం ఫ్యామిలీ ఖొమేని అంత ఫ్యామిలీ అంతా లేపేశారు. ఇక అయిపోయింది అనుకున్నారు, కానీ వాళ్ళకంటే తాతలు పుట్టారు. అమెరికాని కాదు, అసలు ఇప్పుడు పెద్ద సోషల్ మీడియాలో నెతన్యాహు లేడని కొంత గొడవ చేసేస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చనిపోయాడని, నెతన్యాహు లేడని సోషల్ మీడియా అంతా అలరగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో 6 ఏళ్ళు ఉన్న మనిషితో రాత్రి వీడియో చేయించారు అని ఇప్పుడు హడావుడిగా ఉంది. అంత అనుకున్నట్టుగా జరుగుద్దా? నేను విధవరాలని కూర్చుండను, నాకు పుత్రశోకం కలగదు, అంతా బాగుంటుంది అనుకున్నావా? విను అన్నాడు. ఏంటో తెలుసా? 7వ వచనం చదవండి. 7 కాదు 7, 8, 9 నాన్న, 9 చదవండి. ఒక్క దినములోగా, అండర్లైన్ చేసుకున్నమాట, ఒక్క నిమిషం అనండి ఒకసారి. అనాలి మీరు. తలకిందులు అవడానికి ఎంత టైం పట్టాలి చెప్పాలి మీరు. అమ్మో, చిన్నప్పటి నుంచి రూపాయి పోగేసి పెంట తిని మరి గడ్డి తిని మరి పోగేశానమ్మా. ఏమవుద్దంట? నువ్వు పోగేసావు కానీ విత్ ఇన్ ఎ మినిట్ గంటలు పట్టావు, రోజులు పట్టావు, సంవత్సరాలు పట్టావు, నిమిషంలో మొత్తం తలకిందులు అయిపోద్ది. మనము దేవునికి భయపడదుము గాక, మనము దేవునికి లోబడదుము గాక, మనము దేవునిని ప్రేమించుదుము గాక. హల్లెలూయా. ఒక్క దినములోగా, ఒక్క నిమిషముననే అది ఏవి కలగవనుకుందో, అవన్నీ ఒక్క నిమిషంలోనే. పుత్ర శోకమును వైధవ్యమును, ఈ రెండు కట్టగట్టుకుని వచ్చినాయి అంట ఒకేసారి. అంటే పుత్రశోకం అంటే ఏంటి? కొడుకులు చనిపోయారు. వైధవ్యం అంటే ఏంటి? భర్త చనిపోయాడు. ఎప్పుడు? విత్ ఇన్ మినిట్, ఒక్క నిమిషంలో. ఏమనుకుంది? నా జీవితంలో ఈ రెండు అసలు చూడను. చెప్పండి, నేనే పుణ్యస్త్రీకి వెళ్తాను, షార్ట్లు పంచి పెడతారు అందరూ, షార్ట్లు పంచి పెడతారు అనుకుంది పాపం మేడం గారు. కానీ ఏం జరిగింది? విత్ ఇన్ ఎ మినిట్ అంతా కుప్ప కూలిపోయింది. ఎంత టైం పట్టాలి చెప్పండి? ఎంత టైం పట్టాలి? మాకు తెలిసిన బాబు ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు, పక్కనే పడుతున్నాయి అన్న మిసైళ్ళు, దుబాయ్లో అంట పక్కనే పడుతున్నాయి మిసైళ్ళు, ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఎందుకు వచ్చానరా ఇక్కడికి? నేను మా ఊళ్ళో ఉన్న ఉప్పో పప్పో తిని ఎట్టగొట్ట బతికోండి, ఇక్కడికి ఎందుకు వచ్చానరా? ఒక్క నిమిషం చాలు తలకిందులు అయిపోటాయి. కూల్చడం ఎంతసేపు అండి? కూల్చడం ఎంతసేపు? పాడు చేయడం ఎంతసేపు? కట్టుకున్న మేడంతా చెప్పండి. కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా, కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా, అన్నదమ్ములు నీకై అలమటించిన, కలవరించిన, బంధువులంతా బ్రతిమాలిన, ఆత్మీయులే అడ్డగించిన, ఏ నాటికైనా ఈ కాయము, ఏ నాటికైనా ఈ కాయము, మాయమగుటే న్యాయము, ఈనాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, 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 యేసు రక్తమే జయము. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. కష్టమే దేవుని వెంబడించడం, అంత తేలిక ఏమి మజాగా ఏమి ఉండదు. అందరూ మీకు రెడ్ కార్పెట్ పరిచి రాబాబు అనరు. మీ శరీరం కూడా తట్టుకోలేదు. రాత్రి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది నా శరీరం. స్టేజ్ మీద కూర్చున్నాను, అయ్యగారు వాక్యం చెప్తున్నారు కానీ అల్లకల్లోలం అయిపోయింది. దీని ఇట్లా ఉంటే కుదరదులేదు. చివరిలో బాడబడి యేసుని ప్రజలు బలవంతులు అని పాడారు అయ్యగారు నిలబెట్టి. ఆ పాటలో దరిద్రం అంతా వదిలిపోయింది. నేను కూడా గట్టిగా చప్పట్లు కొట్టి పాడి ప్రభువులు స్తుతించా, ఆనందించా. మామూలైపోయింది. కొద్దిమంది ఇంకా మొలగ తీసుకుని ఏం ఇంజక్షన్ చేయించుకుంటే మంచిది అయ్యా, కొంచెం సట్టగా చేస్తావా, ఎక్కడ చేయాలో ఈవిడే చెబుద్ది, ఏ ఇంజక్షన్ చేయాలో అంతా మనమే డైరెక్షను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా మనమే డైరెక్షను. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కంప్లీట్ డైరెక్షన్ మనమే. యేసు రక్తమే. హల్లెలూయా. అంటాడు అక్కడ 10వ వచనంలో, నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను అది చెరిపేసింది. నీ విద్య నిన్ను బాగు చేయలా. నీవు జ్ఞానం అనుకున్నావే, నాకు అంతా తెలుసుకోవాలనుకుంటున్నావే, ఆ జ్ఞానం నిన్ను ఏం చేసిందో తెలుసా? పాడు చేసేసింది. నిన్ను భ్రష్టురాలను చేసేసింది, నిన్ను భ్రష్టుని చేసేసింది, నిన్ను దేవునికి దూరస్తుని చేసేసింది. ప్రియులరా, మనము దేవునికి దూరస్తులమై ఉండగా యేసుక్రీస్తు మన కొరకు చనిపోయి సిలువ ద్వారా ఆయనకు మనలను కలిపాడు. ఇప్పుడు ఇంకా మనం దూరం అయిపోతే ఇంకా అర్థం ఏమని చెప్పండి? యేసయ్య సిలువ అర్థమైపోవటమేగా. మనము దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ప్రేమించాలి, దేవుని పనిలో ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుఖమును ప్రేమించద్దు. అర్థమవుతుందా? ధనవంతుడు పెద్ద పెద్ద పాపాలు చేసినట్టు ఏమీ బైబిల్లో లేదు. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి మనం ధనవంతుడు లాజరు కథ చదువుతాంగా. యేసు ప్రభు చెప్పాడండి, పేరుందంటే అది కథ నిజంగా జరిగిందనా? ధనవంతుడు లాజర్ అన్నాడు. లాజర్ పేరు అంటే పెట్టాడంటారా? ఉన్న స్టోరీనే, జరిగిన సంభవమే. అర్థమవుతుందా? సుఖంలో ఉన్న ప్రమాదం ఏంటంటే ఎదుటి వాళ్ళ అవసరాలు కూడా మనకు కనబడవు, ఎదుటి వాళ్ళ బాధలు అసలు మనకు అర్థం కావు. ఇక మన సుఖం మనకే తెలిస్తే, మనకు తెలిస్తే ఎదుటి వాళ్ళ బాధలు తెలుస్తాయా? తెలీదు. సుఖపడేవాడికి ఏం తెలుస్తుంది? ఆకలి అంటే ఏంటో సుఖపడేవాడికి తెలుస్తుందా? చెప్పరేంటి? ఏంటి ఇట్ట తింటాడేంటి? ఇంగ్లీష్ త్రాకుల్లో కూడా పడి కూర్చుని తింటున్నాడేంటి? ఏంటిడు? కుక్కల కంటే ఘోరంగా ఉంది బతుకు. అబ్బే ఒరే, అబ్బే అంటాం కాదురా. ఒక్కసారి నీకు 4 రోజులు తిండి లేకపోతే అర్థమవుతుంది. రాత్రి కిషోర్ చెప్పాడు, బీహార్ వెళ్ళాంట వాళ్ళ తమ్ముడు, ఇప్పటికి సేవ చేస్తున్నాడు బీహార్లో. దేవుడు పిలిచాడని వెళ్ళిపోయాడు సేవకి. వెళ్ళిపోతే అక్కడ జహంగీరు, అలాగే దైవజనులు జహంగీర్ గారు, అమ్మని అక్క వాళ్ళ సిస్టర్ జెస్సీ గారు పనిచేస్తున్నారు, సేవ చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళంట. 4 రోజుల తర్వాత వరకు కనపడలేదంట. 4 రోజుల తర్వాత మాసిపోయిన గడ్డం, పెరిగిపోయిన జుట్టు, పక్కగా పేలగా అయిపోయి కనపడ్డాడంట. ఏంటన్నా, ఏంటి అసలు నీ 4 రోజులు కనపడలా, ఏం తిన్నావంటే 4 రోజులు మంచినీళ్ళు తాగి బతికందంట. తింటాకేమీ లేదు, సేవ చేద్దామని వెళ్ళాడు. మనకులాగా అనుకూల పరిస్థితులు ఏమన్నా, రాజా కూర్చో 2 గారెలు తినేవాడు ఉంటాడు అక్కడ. తన్ని తరిమేసే వాళ్ళు ఉన్నారు సేవకుల్ని. అయినా కానీ వెళ్ళాడు, సేవ చేస్తున్నాడు, గొప్ప పరిచయం జరుగుతుంది. శ్రీరంగపురం నుండి బీహార్ బక్సర్ వెళ్ళాడు. నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఆకలి అంటే ఏంటో తెలిస్తే ఎదురోడు ఎందుకు అంత తిప్పలు పడుతున్నాడో అర్థమవుతుంది. నిజంగా నీకు దేవుని ప్రేమ అర్థమైతే, నీవు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నీ సుఖం కాదు, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తావు. ధనవంతుడు అసలు తన జీవితంలో అక్కడున్న పేద రాజు గురించి ఆలోచించిన రోజంటూ లేదు. అసలు అతడి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అసలు. ఎప్పుడు ఈ చికెన్ ఇట్ట కాకుండా కొంచెం దీంట్లో మెంతాకేసి కొంచెం ఇట్ట చేసి వండితే ఇంకెట్టా ఉంటుందంట. ఇదిగో పలానా ఇందుపల్ల నుంచి వంట మేస్త్రిని పిలిచి ఈరోజు వండించు. ఇక ఆడు తింటమే వాడి కడుపుకి.
బైబిల్ గ్రంథంలో ఒక రొట్టె లాజరుకి ఇచ్చినట్టు లేదు అసలు. బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలు తింటాక అతను లోపల ఉంటాడా? పారేసిన రొట్టె ముక్కలు అనుకుంటా నేను. ఆ, కింద పడి మన వాళ్ళు తినరుగా, ఎత్తేసి బయట పోస్తారుగా. బేదలాజరు ఇంట్లోకి ఎందుకు వస్తాడండి? వస్తాడు, రాజేస్తాడా? నాపరాలు పాడైపోతాయి. ఆ, పడదు మనకు అసలు. సుఖం చాలా ప్రమాదకరమైంది. సుఖంలో నీకు ఎదురుడు ఆకలి అర్థం అవదు. సుఖంలో భేదోడి బాధ నీకు చెప్పరండి అర్థం అవదు. ఇక నువ్వు సుఖపడ్డావంటే, ఈ చిన్నప్పటి నుంచి సుఖపడే వాళ్ళకి అర్థం అవదు. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కి వచ్చినోడికి అర్థం అవుద్ది. కొంచెం రూపాయి ఖర్చు పెట్టాలన్నా, జలసా చేయాలన్నా, సరదాగా తిరగాలన్నా గుర్తొస్తుంది. గుర్తురాదు, గుర్తుకొస్తుంది. నేను జర్నీతో చాలాసార్లు చెప్తాను, మేమిద్దరం మాట్లాడు. ఇదిగో అమ్మ చాలాసార్లు మాకు జాగ్రత్త చెప్తారు. అమ్మల్ని బట్టి దేవుని స్తోత్రం. అమ్మలుంటే ఏం చేస్తారు? అమ్మో నాయన ముగిచ్చేస్తారు, చెప్పండి. అమ్మలుంటే ఏం చేస్తారు? జాగ్రత్త చెప్తారు. నాన్న రే ఇదిగో ఇది గుండు సుది, ఇదిగో మేకేంటి పాడు చేస్తున్నావు అంటారు. మనకేమనిపిస్తుంది? కష్టంగా అనిపిస్తుంది. కానీ నేను కూడా కొన్ని విషయాలు చూశాను, ఎలాంటి కష్టాలు పడ్డారో వాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో మమ్మల్ని పెంచారో. వాళ్ళ కోసం పగలో రాత్రి కాజు నుంచి డోకుపురం నడిచి వెళ్ళిపోయాడు. పొద్దున వెళ్ళిపోవడం, సాయంత్రానికి ఇంటికి రావడం, నడుచుకుంటా వెళ్ళటం, నడుచుకుంటూ రావడమే. చేయగడితే ఎడ్డబండి గట్టుకు వెళ్ళిపోవడం, అక్కడ వ్యవసాయం పనులన్నీ చేయటం, మళ్ళీ రాత్రికి ఇక్కడ రావడం. సుఖపడేవాడికి ఎదురుడి కష్టం తెలియదు. లోకంలో కూడా తెలియదు, భక్తిలో కూడా తెలియదు. ప్రియులారా, మనం ఈ శరీరానికి సుఖం అలవాటు చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు అండి ఇవాళ పొద్దుట కరెంట్ తీసేశారా? అసలు కొద్దిమంది ప్రాణాలు ఎగిరిపోయినాయి. కరెంట్ వచ్చేలేపు ఉంటాం లేదు అన్నట్టుగా. పిల్లలు ఇట్ట అంటే గాలి వస్తుందా? ఇదేంటిది నాకు అర్థం కాదు. ఏంటి ఎంత గాలి వచ్చిందన్న ఆయన? షబ్బో మాస్టర్ అని ఉండలేకపోతున్నాం సార్. నేను అందుకే కరెంట్ ఉన్నప్పుడు కూడా ఫ్యాన్ వేసుకోను. కొద్దిమంది నన్ను పెచ్చోళ్ళ కింద చూస్తారట. ఏంటో ఫ్యాన్ వేసుకోరేంటి మాస్టారు అంట. కొంచెం అలవాటు పడాలి. దేనికి? చెమటలు పడితే ఎట్లా ఉంటుందో, గాలి ఆడకపోతే అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు. ప్రియరా, మనం కష్టపడాలి. స్తోత్రం. అసలు క్రైస్తవ్యం అంటేనే ఏటికి ఎదురెత్తడం, వాళ్ళకి వెళ్ళిపోవడం కాదు. సుఖపడటానికి కష్టపడాలి. స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు సుఖపడ్డారంటే మీ జీవితకాలం అంతా ఆడవడమే. చదువుకునే వయసులో హాయిగా పడుకుని చెప్పండి, రేపు చదువుతాలే అమ్మా. వీళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి రోజు ఇడిచి రోజు పరీక్ష అంటే బాగా చదివేస్తారని చదువుతారా? ఇవాళ మధ్యాహ్నం పరీక్ష అయిపోద్ది, ఏమనుకుంటారు? ఒక ముద్ద తిని పడుకుందాంలే, సాయంత్రం చదువుకుందాంలే. పడుకోడు కూడా పడుకోరు. పడుకుంటాను ఒక మంచిదనమే. బ్యాట్ ఒకటిచ్చుకుని, కొబ్బరి మట్ట, బాల్ ఒకటిచ్చుకుని ఎండలో అయినా ఆడతారు. ఆడేసి సాయంత్రం చదువుదాం అనుకుంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఎప్పుడేమనుకుంటారు? రేపు పొద్దుట తెల్లారుజామున లేచి చదివేద్దాం. చదువుతారా? చదవరు. ఇవన్నీ ఊరికే అట్లా దొల్లించుకెళ్ళిపోయిన వాళ్ళందరి జీవితాలు యేసు రక్తమే జయమే. సుఖపడకండి, కష్టపడండి. స్తోత్రం. దేవుణ్ణి ప్రేమించండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? 10th క్లాస్ పిల్లలు రాత్రి ఉప్పులూరు వచ్చారు. యోలా వచ్చింది. నాకు ఆశ్చర్యం, ఏంట్రా నాన్న 10th క్లాస్ ఎగ్జామ్స్గా వచ్చారు. ఉప్పులూరు వచ్చి రాత్రి 2 అయింది, 3 అయింది వాళ్ళకి. దేవుడు విడిచిపెట్టాడు. గుర్తుపెట్టుకోండి. దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు చెప్పండి. చదువుతారన్నమాట. కొరింథీ పత్రిక 2వ అధ్యాయం
9వ వచనమా 11వ వచనం అనుకోండి, చూడండి. 2:9. దేవుని ప్రేమించు వారికి, తనను ప్రేమించు వారి కొరకు. అబ్బో, దేవుడు అంటే సిద్ధపరుస్తున్నాడంట. స్తోత్రం. మేము మొన్న హైదరాబాద్ వెళ్ళాంగా, మొన్న శనివారం కాక అంతకుముందు శనివారం వెళ్ళామా? చర్చ్ యానివర్సరీ అని ఆ ముందు రోజు రాత్రి పాల్వంచ, మణుగూరు, నెక్స్ట్ హైదరాబాద్, మూడు ప్రాంతాల్లో దేవుడు వాడుకున్నాడు. అక్కడ ఇక మేము వెళ్ళేసరికి సిద్ధపరిచేసింది మా అత్తగారు. ఆవిడ ఏర్పాట్లు. అరే, అత్తగారి అని సిద్ధపరుస్తుంటే దేవుడు ఎందుకు సిద్ధపరుస్తాడు? సిద్ధపరచడా? ప్రేమించేటప్పుడు ఎలా సిద్ధపరుస్తాడో తెలుసా? ఇక మామూలుగా ఉండదు వ్యవహారం. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచనో, దేవుడు సిద్ధపరుస్తున్నాడండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సుఖాన్ని ప్రేమించే వారి కొరకు కాదు, శరీర సుఖాన్ని చూసుకునే వారి కొరకు కాదు, దేవుణ్ణి ప్రేమించే వారి కొరకు. సుఖం కంటే కూడా, అర్థమవుతుందా? సుఖం కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచనో కంటికి అవి కంటికి కనబడవు, యేసుని కార్యములు ఎంత గొప్పవి అని రాశారు ఒక ఆయన. కంటికి కనబడలేదు. ఇశ్రాయేలీయుల జీవితంలో దేవుడు ఎన్ని సిద్ధపరిచాడు చెప్పండి? వాళ్ళ కళ్ళకు కనబడిందా? చెప్పండి. కంటికి కనబడలేదు, చెవికి ఏమి వినబడదు. అదిగో వస్తున్నాయి ఆహార పదార్థాలు, ఇదిగో వస్తున్నాయి, దేవుడు ఈ మేలు తీసుకొస్తున్నాడు. చెవికి వినబట్టలేదు, కంటికి కనబట్టలేదు. మనుష్య హృదయానికి, నీ కంటికి కనబడకపోయినా, నీ జ్ఞానానికి అందకపోయినా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే దేవుడు నీ కొరకు గొప్ప వాటిని సిద్ధపరుస్తున్నాడు. ఇంకోసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లల కొరకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రికి తెలియదా అంటాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. కాబట్టి ప్రియులారా, దేవుడు మంచివాడు. మనం ఎవరిని ప్రేమించాలి చెప్పండి? పనిచేసే స్త్రీ నీ భార్య అయితే, దేవుని పనిచేసే బిడ్డ అయితే ఆమెను ప్రోత్సహించు. నేనన్నా వెళ్ళలేకపోతున్నాను, ఆవిడన్నా వెళ్తుంది, వెళ్ళమ్మా, నువ్వన్నా ఎక్కువ దేవుని ప్రేమించు, నాకు కుదరట్లేదు. నువ్వు ప్రేమించడాన్ని బట్టి దేవుడు మన బిడ్డల జీవితాల్లో కంటికి కనబడని వాటిని, చెవికి, మనుష్య హృదయానికి గోచరం కాని వాటిని దేవుడు అన్యాయస్తుడు, దేవుడు ఎవరికి రుణస్థుడు కాడు. గుర్తుపెట్టుకోండి. సుఖాన్ని ప్రేమించకండి. శనివారం రాత్రి చర్చి కట్టాక వెళ్తాలే, ఏం వెళ్తాం? ఆ టెంట్లు, ఆ లైట్లు, దోమలు, గడ్డలు ఏం గుచ్చుకున్నాయి అనుకోమాకండి. సుఖాన్ని ప్రేమించకండి. స్త్రీలను బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకో దేవుడు వాళ్ళకి కృపించాడు. ఎంత వయసు అని కింద కూర్చుంటారట. మనకి 20 ఏళ్ళకే కుర్చీ ఎక్కేయాలి. పురుషులండి మరి ముఖ్యంగా. ఎందుకో దేవుని సందులో మా అమ్మని చూసి నేను అనేక సార్లు సంతోషిస్తా. కష్టమా తేలిక కింద కూర్చోడం ఆ వయసులో? మా అమ్మకి 70 వచ్చినాయి ఇంచుమించు, తక్కువేం లేదు వయసు. దేవుడు కృప. 70 సంవత్సరాల వయసులో కింద కూర్చోవడం ఎలా ఉంటుంది? పైన కూర్చోవడం తప్పంది అంటలా, కానీ అంటే కొంచెం కష్టమే. లెగిసేటప్పుడు కాళ్ళు చేతులు సహకరించవు, కానీ దేవుని మందిరంలో అది ఏమి అర్థం కాపోదో దేవుడు చూస్తాడు. స్తోత్రం. దేవుని సన్నిధిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు విలువ ఉంది. దేవుడి సన్నిధిలో కార్చిన ప్రతి చెమట చుక్కకు విలువ ఉంది. దేవుడి సన్నిధిలో ఖర్చు పెట్టిన ప్రతి నిమిషానికి చెప్పండి, ఖచ్చితంగా దేవుడు గొప్ప వాటిని సిద్ధపరుస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? చాలాసార్లు మన పిల్లల్ని ఏమనుకుంటాం, ఇది వెళ్తే నిద్రపోతున్నాడులే కానీ ఎందుకు వచ్చి నీటి దగ్గర పడుకోబెట్టేసి వెళ్ళిపోదామని. మీరు నమ్మండి, మందిరంలో పడుకుందా పర్లేదు, పడుకోనివ్వండి, కానీ మందిరానికి తీసుకురండి. వాడికి అలవాటు అవ్వాలి చిన్నప్పటి నుంచి. మనం ఏం చేస్తాం, వాడిని ఎత్తుకుని తీసుకెళ్ళాలంటే కష్టం, లెగడం, లేపుకుని తీసుకెళ్ళాం, కష్టం అనిపిస్తుంది మనకి. అయినా కానీ ఇటు చూడమ్మా, అయినా కానీ మనం సుఖం కంటే కూడా దేవుని పిల్లలతో కలిసి మన బిడ్డలు ఉండాలని కోరుకుంటే దేవుడు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. నాకు మీ హృదయం తెలీదు, మీకు నా హృదయం తెలీదు, ఎవరికి ఎవరి హృదయాలు తెలియవు, కానీ మన హృదయాన్ని ప్రభు చూస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూచి నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. నిన్ను చూచి నీ బిడ్డలను దీవిస్తాడు. బిడ్డల బిడ్డలను దీవిస్తాడు. తరములకు దీవెన ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా. సుఖం వెంట పరిగెత్తకండి, దేవుణ్ణి ప్రేమించండి. శరీరం ఎంత సుఖపడినా, చెప్పండి, ఎంత సుఖపడినా ఇంకా సుఖపడమని అంటుంది తప్ప సరిపోయిందా నిద్ర అని అంటే శరీరాన్ని ఏమంటుంది? ఎక్కడ సరిపోద్దమ్మా, వారం రోజుల నుంచి పడుకోవాలా, ఏది ఇప్పుడు గంట పడుకుంటే సరిపోద్దా అంటుంది. గుర్తుపెట్టుకోండి, శరీర సుఖం దేవునికి కంప్లీట్ వ్యతిరేకం. అంటే ఏం చేయమంటారండి? కోసుకోమంటారా? బ్లేడ్లతో కొట్టుకోమంటారా? పొడుచుకోమంటారా? అది కాదు చెప్పేది. దేవుని పనిలో మీ శరీరాన్ని నలగనివ్వండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం కష్టమేనా అంటే కష్టమే. పగలంతా కాయలాగొచ్చి మళ్ళా సాయంత్రం గారులు ఉండి సేవకులందరికీ పెడతామంటే ఎట్లా ఉండదు? కష్టమే. ఆంటీ అన్నారు మొన్న, అయ్యా మినపప్పు కడగడానికి ఎవరు ఉండలే అయ్యా, గుళ్ళు పోసేద్దాం అన్నారు. ఎందుకో దేవుని మహాకృప సేవకులను గానపరచటం, దేవుని పిల్లలకు పెట్టేది శ్రేష్టమైనదిగా ఉండాలని ఒక ఆలోచన దేవుడు నా హృదయంలో పెట్టాడు. అది కొంచెం కష్టమే, చెప్పినంత తేలికేనా? 5 కేజీల పప్పు కడగటం, మినపప్పు కడగటం కష్టమే. చెప్పండి, ఏది తేలిగ్గా వస్తుంది? మనం కష్టపడాలి. ప్రభు మనల్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువు మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాడని హెబ్రీ 6:10 మనం చదువుతాం. ఆయన అన్యాయస్తుడు. మీరు కష్టపడండి, దేవుని పని చేయండి. అర్థమవుతుందా? ఆత్మీయంగా కూడా భక్తిని నేర్చుకోండి. మోకరించడం, ప్రార్థన చేసుకోవడం, చేతులు పైకెత్తడం, చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, దేవుని స్తుతించడం, భాషలు మాట్లాడుకుంటూ ప్రభువులు ఆనందించడం, ఇట్లా వ్యక్తిగతంగా మీరు సాధకం చేయండి. సాధకం చేయండి, సాధకం చేయండి. చూస్తాడు ప్రభు, మిమ్మల్ని చూస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మీరు వినే ఉంటారు కదా సాక్ష్యం. పిఎల్ పరంజ్యోతి గారి దగ్గరికి నోయల్ సామ్యుల్ గారు వెళ్ళారండి, అంతర్వేదిపాలెం. మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్తే వేరే మీటింగ్కి వెళ్ళారంట ఆయన, నోయల్ సామ్యుల్ గారు. వేరే మీటింగ్కి వెళ్తే నోయల్ సామ్యుల్ గారు అంటే తెలుసుగా, ఐపీసీ ఫౌండర్, పిఎం సామ్యుల్ గారి మనవడు, అబ్రహాం సామ్యుల్ అని పెట్టారంట బాబుజీ వాళ్ళ అబ్బాయికి. ఆయన వేరే మీటింగ్కి వెళ్తే ఆయన వచ్చే వరకు వెయిట్ చేశాంట. అయ్యా మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, మా ఇంటికి రండి, ఈ రాత్రికి మా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుందరు. కానీ చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. వినండి, ఇటు చూడండి. మీరు నిద్రపోతున్నారో కళ్ళు తెరిచి ఉన్నాయో అయితే నాకు కనబట్ల, మొహానికి పెట్టారు లైటింగ్. సక్సెస్ అయ్యావు నువ్వు. వీళ్ళు ఎవరు నాకు తెలియట్లా. అల్లెంగ చూడాలంటే ఇటు చూస్తే కానీ కనబడతలా. దేవుడు మిమ్మల్ని దీవించదు కాక. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తాయన్నారు జాగ్రత్తగా.
నోయల్ సమ్మె గారు వచ్చే వరకు ఈయన మీటింగ్కి వెళ్ళాడు. పిఎల్ పరంజ్యోతి గారు గొప్ప దైవజనుడు, అనుభవజ్ఞుడు. ఒక సింహం ఎలా గాండ్రిస్తుందట గాండ్రిచ్చేవాడు ఐపీసీ సభల్లో, మామూలు కాదు. ఆయన మాట్లాడుతుంటేనే, వాక్యం చెప్తుంటేనే ఆత్మతో నింపబడి గంతులు వేసేవాళ్ళు, పరవశించేవాళ్ళు. ఆయన మీటింగ్కి వెళ్ళారు, ఈయన మీటింగ్కి వెళ్ళి వచ్చారు. వచ్చాక ఇంకా చాలాసేపు వెయిట్ చేశారంట. వచ్చారు, వచ్చిన తర్వాత అయ్యగారిని ఆహ్వానించి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోమన్నారంట. మధ్యరాత్రులు ఎందుకో లేచి చూస్తే నోయల్ సమ్మెల్ గారు ఈయన సోఫాలో పడుకుందంట. పెద్ద ఆయన, అప్పటికే దేవుని చేతులు వాడబడుతున్నాడు. వాళ్ళ తాతగారి కాలం నుండి వాడబడుతుంది దైవజనుడు ఆయన. కానీ ఆయనకంట ఆయన బెడ్రూమ్లో బెడ్ ఇచ్చి ఈయన బయట హాల్లో సోఫాలో పడుకుందంట. కంగారు పడిపోయాడు నోయల్ సమ్మె, గడగడ గడగడ వణికిపోయాడు. అయ్యో ప్రభా, సుఖపడేవాడు బెడ్ ఎత్తాడు ఇంకొకడికి, సుఖపడేవాడు. మన బెడ్ ఇంకొకటికి ఎత్తామా? మీరు ఏదైనా దెబ్బలు పడండి, మేము మాత్రం ఉంటే ఉంటారా పోతే పోండి, మేము మాత్రం నా మంచం మీద యేసు రక్తమే. సేవలో సుఖం కుదరదు, సుఖం కుదరదు. అర్థమవుతుందా? మనం కష్టపడవలసిందే. ప్రభు కష్టాన్నేమి చూస్తా వదిలేయడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను పైకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఎన్నడూ అన్యాయస్తుడు కాడు. దేవుని ప్రేమించుదాం, దేవునికి లోపడదాం, దేవుని కొరకు పరుగులు పెడదాం. శరీరం మాట ఎదమహండి, శరీర సుఖం కోరుకోమకండి. కష్టపడండి, ప్రయాసపడండి. పైనుండి అన్నీ చూస్తున్నాడు ఆయన. ఎవరి క్రియలకు తగినట్టుగా వారికి ప్రతిఫలం ఇస్తాడు. అంత్య దినాల్లో మనం ఉన్నాం. దేవుని కంటే సుఖానుభవం ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వారితో జోడు గట్టమాకు. ఎక్కడ వెళ్తావులే అక్కాయి, ఊళ్ళంతా నలిగిపోతే అట్టా చెప్తాడు. పాస్ట్ గారు రావద్దు అంటాడే ఏంటి, రమ్మనక. ఆ అక్కాయితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. షాక్ కొట్టద్దు ఏదో ఒక రోజున, కరెంట్ తెగనమాట. అర్థమవుతుందా? ప్రమాదం. నేనంటాను, ఈ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర పుర్రెలు బొమ్మ వేస్తారు, 2 ఎముకలు వేసి పైన బుర్ర వేస్తారు, అపాయం అని రాసి. ఆవిడ కనబడంగానే ఈ బొమ్మ కనబడాలి నీకు. ఏది కోటానికి ఏం వెళ్తావులే అక్కాయి అని చెప్తుందే, ఆ అక్కాయి కనబడంగానే ఈ బొమ్మ కనబడాలి, అపాయం, అమ్మో ఈవిడ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. సర్లే అక్కాయి అంటమే కానీ మౌనంగా వచ్చేయటం ఏం ప్రార్థనగా. వల్ల పడ్డావా చెప్పండి. ఆ రూపంలో సాతాను వచ్చి గాలం వేశాడు, చక్కగా చిక్కించుకున్నాడు, ఆడికి ఆహారం అయిపోతాను. మనం సుఖపడటానికి భూమి మీద పిలువబడలేదు దేవుని చేత. మనం భూమి మీద కష్టాల గుండా వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి. శరీరం కష్టం నలిగిపోతుంది, అయినా కానీ ప్రభు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. లేచి నిలబడదాం.